అందరికీ నమస్కారం. శ్రీకృష్ణుడు మధురను వదిలి యాదవులందరికీ ఒక సురక్షితమైన ఆశ్రయం కలిగించాలనే ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనే సంకల్పంలో ఉన్నాడు. ఈ క్రమంలో దేవతల శిల్పి అయిన విశ్వకర్మను సంప్రదించి ద్వారకా నగర నిర్మాణాన్ని చేపట్టాడు. శ్రీకృష్ణుడు విశ్వకర్మను తన దగ్గరికి పిలుచుకొని, ఓ విశ్వకర్మ మహాశయ, మధురలో నా యాదవ కుటుంబం శత్రువుల సైన్యంలో నిత్యం భయంతో జీవించాల్సిన పరిస్థితి ఎదుర్కొచ్చింది. శ్రీకృష్ణుడు మధురను వదిలి యాదవులందరికీ సురక్షితమైన ఆశ్రయం కలిగించే ఒక కొత్త నగరాన్ని నిర్మించాలనే సంకల్పంలో ఉన్నాడు. ఈ క్రమంలో దేవతల శిల్పి అయిన విశ్వకర్మను సంప్రదించి ద్వారకా నగర నిర్మాణాన్ని చేపట్టాడు. నేను వారికి సముద్ర తీరంలో ఒక కొత్త రాజధాని నిర్మించాలని సంకల్పించాను. నువ్వు ఆ నగరాన్ని నిర్మించగలవా అని అడుగుతాడు. అప్పుడు విశ్వకర్మ శ్రీకృష్ణునితో ఇలా అంటాడు, ప్రభు, మీ ఆదేశం నాకు పావనమైనది. కానీ అద్భుతమైన నగరాన్ని నిర్మించడానికి నాకు ఒక విశిష్టమైన సాధనం అవసరం. బ్రహ్మదేవుని దగ్గర 3 మహత్తరమైన పెన్నులు ఉన్నాయి. వాటిలో ఒక్కటి కూడా లేకుండా నేను ఈ కార్యాన్ని పూర్తిగా నెరవేర్చలేనని చెప్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు విశ్వకర్మతో ఆ 3 పెన్నుల కథ ఏమిటి, అవి ఎలా పనిచేస్తాయి అని అడుగుతాడు. విశ్వకర్మ, ఓ వాసుదేవ, ఆ 3 పెన్నులు విశిష్టమైన శిల్పోపకరణాలు. అవి ఈ లోకంలో అద్భుతమైన నగరాలను నిర్మించడానికి మాత్రమే ఉపయోగించబడతాయి అని అంటారు. మొదటి పెన్నుతో ఇంద్రుడి అమరావతిని, రెండో పెన్నుతో రావణుడి లంకను నిర్మించారు. మూడో పెన్ను భవిష్యత్తులో ఒక అపూర్వమైన నగర నిర్మాణానికి ఉద్దేశించబడినది. ఈ 3వ పెన్ను మీ ద్వారకా నిర్మాణానికి అవసరం, కానీ అది ప్రస్తుతం బ్రహ్మదేవుని ఆధీనంలో ఉంది. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, ప్రణామం బ్రహ్మదేవ, యాదవ వంశానికి శాశ్వతమైన వాసస్థలం అవసరం. విశ్వకర్మ చెప్పిన 3వ పెన్ను లేకుండా ఆ నిర్మాణం పూర్తి కాదు. దయచేసి మీరు మాకు దానిని ప్రసాదించండి. అప్పుడు బ్రహ్మదేవుడు కృష్ణునితో ఇలా అంటాడు, ఈ పెన్ను భవిష్యత్తులో భగవంతుని చేత ఒక దివ్య నగరం నిర్మించడానికి ఉద్దేశించబడింది. ఇప్పుడు నువ్వు ఆ పనిని చేయాలనుకుంటున్నావా? అవును బ్రహ్మదేవ, నా యాదవ వంశానికి రక్షణ కలిగించేందుకు ఈ పెన్ను తప్పనిసరి. దయచేసి దీనిని ప్రసాదించండి. బ్రహ్మదేవుడు ఆలోచించి పెన్నును శ్రీకృష్ణునికి అందిస్తాడు. శ్రీకృష్ణుడు పెన్నును విశ్వకర్మకు అందించి, ఓ విశ్వకర్మ, ఇప్పుడు నీకు అవసరమైన సాధనం లభించింది. దయచేసి ద్వారకాను నిర్మించు. ప్రభు, ఇది మీకు ఒక దివ్య నగరం అవుతుంది. ఈ నగరంలో ఉన్న భవనాలు అమరావతిని పోలి ఉంటాయి. ఇక్కడ సముద్ర తీరంలో సురక్షితమైన కోటలు, కళ్యాణమయమైన రహదారులు, భవ్యమైన మందిరాలు ఉంటాయి. విశ్వకర్మ సముద్ర దేవుడైన వరుణదేవుని సహాయంతో నగర నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఏర్పరిచాడు. నగరానికి ప్రాముఖ్యతను తెలియజేయడానికి గజదంతాల్లాంటి భవ్యమైన ప్రవేశ ద్వారాలు రూపొందించబడ్డాయి. నగరంలోని భవనాలు బంగారు మెరుపుతో విలాసవంతమైన నిర్మాణంతో ఉండేవి. శత్రువులు ద్వారకా నగరాన్ని ముట్టడించకుండా ఉండేందుకు విశ్వకర్మ సముద్ర తీరంలో సహజమైన రక్షణ గోడలను నిర్మించాడు. నగరంలో ఉన్న వనాలు, తోటలు, ప్రదేశాలు భక్తులకు, ప్రజలకు విశ్రాంతిని అందించేవి. ఈ విధంగా ద్వారకా నగరాన్ని పూర్తి చేశారు విశ్వకర్మ. ద్వారకా నగరం పూర్తయిన తర్వాత విశ్వకర్మ శ్రీకృష్ణునితో, ప్రభు, ఇప్పుడు ద్వారకా నగరం సిద్ధంగా ఉంది. ఇది భూలోకంలో అమరావతిని తలపించే నగరంగా నిలుస్తుంది. మీరు యాదవులతో సహా ఇక్కడ సంతోషంగా నివసించవచ్చు. శ్రీకృష్ణుడు విశ్వకర్మతో, నీ తపస్సు, నీ కళా కౌశలం వల్ల ఇది మేము కోరుకున్న దానికంటే మరింత అద్భుతంగా మారింది. ఈ నగరాన్ని చూసి నా హృదయం ఆనందంతో నిండిపోయింది అని అంటారు. ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు బ్రహ్మదేవుని ఆశీస్సులతో
విశ్వకర్మ ద్వారా ద్వారకా నగరాన్ని నిర్మించాడు. ఇది భూమిపై ఒక దివ్య నగరంగా మారింది. యాదవ వంశం ఇక్కడ సంతోషంగా జీవించసాగింది. ఈ కథ ద్వారా శ్రీకృష్ణుని ధీరత్వం, విశ్వకర్మ నైపుణ్యం మరియు ద్వారకా నగరం యొక్క విశిష్టత మనకు అర్థమవుతుంది. నా వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.